కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంతో అధికారుల పాత్ర కీలకమని, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష పేర్కొన్నారు. రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ లాంటి వాటిపై ప్రస్తుతం ఎక్కడా దృష్టి సారించామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోవడానికి ఇటుక బట్టి యజమానులతో మాట్లాడి 5 రూపాయలకు ఇటుక అందించేలా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. కలెక్టర్ కోయా శ్రీనివాస్తో దూరదర్శన్ ప్రతినిధి శ్రీమాన్ నారాయణ ఫేస్ టు ఫేస్. పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో అధికారుల పాత్ర ఏమిటి, ఈ విషయాలు తెలియజేయడానికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో అధికారుల పాత్ర ఎలా ఉంది? ప్రస్తుతం మేజర్గా మనం 2 ఐటమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఒకటి రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్, ఒకటి ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే మీ సేవలో అప్లై చేసుకున్న వాళ్ళు కానీ మన ఫీల్డ్ టీమ్స్ ద్వారా వీటన్నిటిని వెరిఫై చేయించాము. కొత్తగా రేషన్ కార్డ్స్లో మెంబర్ ఎడిషన్ కానీ, లేకపోతే కొత్త రేషన్ కార్డ్స్ కానీ ఒక 42,000 మంది ఎలిజిబుల్ ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఇండివిజువల్గా రేషన్ కార్డుకి సంబంధించి లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. అది చివరి దశలో ఉంది. ఈ ఇందిరమ్మ ఇళ్ళ దాని గురించి మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ప్రస్తుతం మనకి పెద్దపల్లి జిల్లాలో అరౌండ్ 9,200 దాకా ఇల్లు శాంక్షన్ మన లిమిట్ ఉందన్నమాట. ఇప్పటిదాకా ఒక 6,000 మందికి మనం ఇల్లు శాంక్షన్ చేసి ప్రొసీడింగ్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందులో కూడా ప్రస్తుతం వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. కొంతమంది బేస్మెంట్, కొంతమంది గ్రౌండింగ్ లెవెల్, కొన్ని రూఫ్ లెవెల్ దాకా కూడా వచ్చున్నాయి. అరౌండ్ ఒక 45% దాకా మంది ప్రజలు ఈ బెనిఫిషరీస్ ఆల్రెడీ ఇల్లు కన్స్ట్రక్షన్ వేరియస్ స్టేజెస్లో ఉంది. ఇప్పుడు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ప్రతి మండే యాజ్ అండ్ వాళ్ళ ప్రోగ్రెస్ ఎట్లుందో దానికి మనం పేమెంట్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రతి మండే హెడ్ ఆఫీస్ నుంచి పేమెంట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల కోసం అని చెప్పి 5 రూపాయల 50 పైసలకే ఇటుక అందివ్వాలని చెప్పేసి కొంచెం వినూత్నంగా కానీ, లేదంటే మీరు ఒక చర్యలు అనేది తీసుకోవడం జరిగింది. అది ఎలా సాధ్యమవుతుంది అంటారు? మీరు ఏ రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? సో ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి పెద్దపల్లిలో చాలా వరకు ఇటుక బట్టీలు, బ్రిక్కిల్ చాలా ఉన్నాయన్నమాట. మనం వన్ ఆఫ్ ద థింగ్ మనం నోటీస్ చేసింది ఏంటంటే, మన ఐడియా ఏంటంటే 5 లక్షలు ఇందిరమ్మ ఇల్లు కాబట్టి వాళ్ళకి ఎంత తక్కువ బర్డెన్ పడేట్లు చేయగలిగితే అంత ఎక్కువ మంది ముందుకు వస్తారు కట్టుకోవడానికి అని మనం ఆలోచించడం జరిగింది. బ్రిక్కిల్ వాళ్ళందరినీ మనం అసోసియేషన్ కానీ వాళ్ళందరినీ పిలవటం జరిగింది. అది మార్కెట్లో 8+ రూపీస్కి వస్తే మనం 5.5 రూపీస్కి ఇవ్వడం అని వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి అప్పీల్ చేయడం జరిగింది. సో దాని ప్రకారంగా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో మన సైడ్ నుంచి మన ఆర్డీఓ గారు ఏ మండలికి ఏ బ్రిక్కిల్ని ట్యాగ్ చేశారనేది కూడా మనం చేసాం. తర్వాత ఎంపీడీఓస్ కన్ఫర్మ్ చేశాక మనం చేస్తున్నాం అనమాట. ప్రస్తుతం గవర్నమెంట్ నుంచి చాలా ఒక 10 ఐటమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరమ్మ ఇల్లు కానీ, లేకపోతే రెవెన్యూ సదస్సులు కానీ, లేకపోతే వన మహోత్సవం కానీ, లేకపోతే మన మీ సేవ అదే రేషన్ కార్డ్స్, మీ సేవ ద్వారా అప్లై చేసుకున్న రేషన్ కార్డ్స్ కానీ, ఇట్లా చాలా ఐటమ్స్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మేము జిల్లా యంత్రాంగం కానీ, మా ఫీల్డ్ స్టాఫ్ కానీ, లేకపోతే మా ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ కానీ వీఆర్ గేర్డ్ అప్ అనమాట. అన్ని విషయాల్లో పెద్దపల్లి టాప్ ఉండడానికి మనం ఎప్పుడూ ప్రయత్నిస్తున్నాము. సో అదేవిధంగా మా ఎఫర్ట్ కూడా అవుతుంది అన్నమాట. అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేయడంలో అధికారుల పాత్ర ముఖ్యమని, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కేటాయింపుకు సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఇటుకనైతే ఏమీ లేదనంటే నిర్మాణ ఖర్చులు తగ్గించడానికి వారితో మాట్లాడి నిర్మాణ వ్యయాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారు మనతో చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో